తొక్కిసలాట తరువాత ఇటు సినీ ఇండస్ట్రీ మరియు ప్రభుత్వానికి గ్యాప్ ఏర్పడినట్టుగా రూమర్స్ అయితే వినిపించాయి. వాటన్నిటికీ కూడా పటాపంచలు చేస్తూ ఈ మీటింగ్ ఇవాళ జరుగుతోంది. ఆల్రెడీ అందరూ కూడా అక్కడ హాజరయ్యారు. మీటింగ్ స్టార్ట్ అయింది. సీఎంతో పాటు సీఎం 11:30 వరకు ఈ మీటింగ్లో ఉండబోతున్నారు. ఆ తర్వాత ఆయన ఇటు బెంగళూరుకు వెళ్ళబోతున్నారు. అటువైపుగా ఇటు చూస్తే ఈ మీటింగ్లో అసలు ఎటువంటి వాటిపై చర్చించే అవకాశం ఉంది అనే వాటి గురించి ఒకసారి మాట్లాడుకుంటే బెనిఫిట్ షోస్ గురించి మాట్లాడే అవకాశం ఉందని అనుకోవచ్చు. అట్ ద సేమ్ టైం టికెట్ల పెంపు, బౌన్సర్స్ గురించి ప్రభుత్వం కీలకంగా ఒక డెసిషన్ తీసుకునే అవకాశం కూడా ఉందనుకోవచ్చు. అయితే గతంలోనే అసెంబ్లీలో ఇటు బెనిఫిట్ షోస్ను తెలంగాణలో రద్దు చేస్తూ టికెట్ ప్రైస్ హైక్ని కూడా రద్దు చేస్తూ ఇటు గవర్నమెంట్ ఒక నిర్ణయాన్ని తీసుకుంది. మరి ఈ నిర్ణయం గురించి కూడా ఇటు సినిమా పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సీఎంతో ఒకసారి మాట్లాడే అవకాశం అయితే ఉండొచ్చు. ఎందుకంటే ఇటు బెనిఫిట్ షోస్ మూవీస్కి కీలకంగా కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళ బడ్జెట్స్ని హైక్ చేయడానికి బెనిఫిట్ షో ప్రైజెస్ని పెంచుతూ ఉంటారు మూవీ నిర్మాతలు. అయితే తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వాళ్ళకి నెగిటివ్ అనే చెప్పాలి. సో ఇవాళ జరగబోయే ఈ మీటింగ్లో దాని గురించి కూడా వాళ్ళు మాట్లాడే అవకాశం అయితే ఉంది అనుకోవచ్చు. కానీ గవర్నమెంట్ నుండి కొన్ని ప్రతిపాదనలు కూడా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే బౌన్సర్స్కి సంబంధించి గతంలో మనం చూసాము, ఇటు సంధ్యా థియేటర్ ఇష్యూలో రిలీజ్ అయిన వీడియోస్ అన్నింటిలో కూడా బౌన్సర్స్ ఎంత అత్యుత్సాహం ప్రదర్శించారో అందరూ కూడా చూశారు. కాబట్టి బౌన్సర్స్కు ఇప్పటి వరకు ఎటువంటి రూల్స్, రెగ్యులేషన్స్, మార్జిన్స్ లేవు. కాబట్టి వాళ్ళకి తగిన రూల్స్ ఇచ్చే అవకాశం అయితే గవర్నమెంట్ చేతిలో ఉంది. గవర్నమెంట్ తప్పకుండా ఇటు సీఎం రేవంత్ రెడ్డి వాటి గురించి కూడా మాట్లాడే అవకాశం లేకపోలేదు. అట్ ద సేమ్ టైం బెనిఫిట్ షోస్కు సంబంధించి ఆల్రెడీ అసెంబ్లీలోనే ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. కాబట్టి మళ్ళీ సినిమా ఇండస్ట్రీ సభ్యులందరూ వెళ్ళి మాట్లాడుతున్నారు. కాబట్టి మళ్ళీ ఒకసారి పునరాలోచించే ఛాన్స్ ఏమైనా ఉందా లేదా అనేది ఈ మీటింగ్ తరువాత సినీ పెద్దలు ఎవరైతే అక్కడ హాజరయ్యారో వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడితే గానీ మనం చెప్పలేము. దీని గురించి కూడా మాట్లాడే అవకాశం ఉందనుకోవచ్చు. అయితే వీళ్ళలో మొత్తంగా మనం చూసుకుంటే ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ముందుగానే చెప్పారు, ప్రభుత్వానికి సినీ ఇండస్ట్రీకి ఒక బ్రిడ్జ్ లా తాను పనిచేస్తానంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. చెప్పినట్టుగానే వాళ్ళ మీటింగ్ కు హాజరయ్యారు ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు. ఆయనతో పాటు డైరెక్టర్స్ హరీష్ శంకర్, త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శ్రీనివాస్, కొరటాల శివ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇంకా మురళీ మోహన్, శివబాలాజీ, ప్రొడ్యూసర్ కేఎల్ నారాయణ, నిర్మాతలు అల్లు అరవింద్, సి కళ్యాణ్, దామోదర్, మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్ రవి కూడా కమాండ్ కంట్రోల్ లో జరిగే సమావేశానికి హాజరయ్యారు. హీరోస్ నుంచి కూడా కొంతమంది హాజరయ్యారు. హీరోలు నాగార్జున, వెంకటేష్, సాయిధరం తేజ్, నితిన్, కిరణ భవనం ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. అదివిశేష్ కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది. అయితే చిరంజీవి ఇక్కడ లేనందున ఆయన ఈ సమావేశానికి హాజరు కాబోవడం లేదు. ఈ సమావేశంలో అసలు వేటిపై చర్చించబోతున్నారు, థియేటర్స్ లో ఇటు ఏం ప్లే చేయాలి అనే వాటిపై కూడా ప్రభుత్వం మాట్లాడే అవకాశం ఉంది. టికెట్ ధరలపై విధించే సెస్ గురించి, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్వహణకు వినియోగపడేలా కొన్ని మూవీస్ ఇటు థియేటర్లో ప్లే చేసే విధంగా కూడా ప్రభుత్వం వాళ్ళతో మాట్లాడే అవకాశం ఉందనుకోవచ్చు. టాలీవుడ్ ప్రముఖుల ముందు ఇటు ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనలు పెట్టబోతోంది. డ్రగ్స్ వ్యతిరేక ప్రచారానికి సహకరించమని ప్రభుత్వం అడగబోతోంది. ఇక ప్రచార కార్యక్రమాల్లో సినిమా హీరోస్ ఉండాలని ప్రభుత్వం మెయిన్గా డిమాండ్ చేయబోతోంది. డ్రగ్స్ నిర్మూలనపై హీరో హీరోయిన్లు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అండ్ యాడ్స్ తప్పకుండా చేయాలని ప్రభుత్వం ఇవాళ ఈ చర్చలో డిమాండ్ చేయబోతోంది. సినిమా రిలీజ్కు ముందే ఆ యాడ్ను థియేటర్స్లో ప్లే చేయాలని కూడా ప్రభుత్వం అడగబోతోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ను మా ప్రతినిధి రానా కమాండ్ కంట్రోల్ సెంటర్ దగ్గర నుండి లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రానా, చెప్పండి, ఆల్రెడీ అక్కడ మీటింగ్ స్టార్ట్ అయినట్టుగా తెలుస్తోంది. అసలు ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, అప్డేట్స్ ఏంటి? మీటింగ్ స్టార్ట్ ముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ మంత్రులతో చర్చలు జరిపారు. ఇవాళ సినీ పెద్దలు వస్తున్నారు కాబట్టి, అన్ని క్రాఫ్ట్స్ వస్తున్నారు కాబట్టి వాళ్ళతో ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీలు ఇవ్వాలి, దీని మీద మెయిన్ ప్రధాన ఎజెండా పెట్టుకోవాలనే ఉద్దేశంతో కూడా వారు అనుకున్నారు. కొన్ని అయితే కీలకంగా కొన్ని ప్రతిపాదనలు అనేది ముందుకు వచ్చినట్టుగా మనకు సమాచారం ఉంది. మంత్రులు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ముఖ్యంగా ఈ డ్రగ్స్ వ్యతిరేకంగా కూడా సహకరించాలని కూడా వారు మొదటి ప్రతిపాదన ఆల్రెడీ ముఖ్యమంత్రి మొదట్లో కూడా చెప్పాడు కాబట్టి దానిపైన చాలా స్ట్రిక్ట్
త్వరితగతిగా దీన్ని అమలు చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని కోరబోతున్నారు. దాంతోపాటు ప్రచార కార్యక్రమాల్లో సినిమా హీరోలే ఎక్కువగా ఉండాలని కూడా వారు చెప్పారు. అందుకే డ్రగ్స్ సంబంధించిన అంశంలో టికెట్ల ధరలపై విధించే సెస్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వినియోగం కూడా ఉండబోతున్నట్టుగా దాన్ని చెప్తున్నారు. ఆ విషయంపైన కూడా చర్చ జరగబోతుంది. హీరో హీరోయిన్లు తప్పకుండా డ్రగ్స్ నిర్మూలనపై యాడ్స్ చేయాలంటూ కూడా చెప్పారు. సినిమా రిలీజ్ ముందే అది థియేటర్లో ప్లే అయ్యేలా ఇది ప్రధానంగా చెప్తున్నారు. దాంతోపాటు వీరు థియేటర్కి సంబంధించిన విషయంలో కూడా కొన్ని ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ కూడా చెప్పారు కాబట్టి రేట్లు ఎక్కువ తక్కువ ఉండే విధంగా కొంతవరకు ఎగ్జామ్షన్ ఇవ్వమన్నారు కాబట్టి వాటిపై కూడా చర్చించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇప్పటికే మనం చూసాము, ఎక్స్క్లూజివ్గా కొన్ని ఫోటోలు కూడా మనం రిలీజ్ చేసాం. ఇప్పటికే దీంట్లో ఎవరెవరు వచ్చారనే దానిపై కూడా చాలా సీనియర్ అందరూ కూడా ఇప్పుడే పాల్గొన్నారు. కె రాఘవేంద్రరావు కానీ, అలాగే అల్లు అరవింద్ కానీ, నాగవంశీ కానీ, తర్వాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఉన్నాడు, తర్వాత సి కళ్యాణ్, భోగవల్లి ప్రసాద్, తర్వాత కేఎల్ఎన్ నారాయణ, జమ్నీ కిరణ్, తర్వాత చిన్నబాబు, తర్వాత వచ్చి యువ క్రియేషన్ నుంచి వచ్చారు, వంశీ వచ్చారు, తర్వాత బోయపాటి శ్రీనివాసు, ఎవరైతే పైడిపల్లి వంశీ, తర్వాత శివబాలాజీ, హీరో సాయిధరం తేజు, మురళీమోహన్, తర్వాత వరుణ్ తేజు. సో వీళ్ళందరూ కూడా కనపడుతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. మొదటిగా దిల్ రాజు మొదట కూర్చున్నారు, తర్వాత సురేష్ బాబు కూర్చున్నారు. ఈ భేటీలో రోహిన్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా అక్కడ మొత్తం వీళ్ళందరికీ అక్కడ ఏర్పాటు అనేది చేసినటువంటి నేపథ్యం కాబట్టి కాసేపటి ఇప్పుడు అందరినీ పరిచయం చేసుకున్నారు ముఖ్యమంత్రి. మంత్రులకు కూడా సినిమాకి సంబంధించిన వాళ్ళందరూ కూడా తర్వాత ఇప్పటికే కొన్ని ప్రాధాన్యతలు కూడా చర్చించడానికి రెడీ అయినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. మొదటగా ఈ తెలంగాణ ప్రభుత్వము ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, కోర్టు సిటీలో వాళ్ళకి మెరుగైన సౌకర్యాలు ఇవ్వడంతో పాటు స్టూడియో నిర్మాణానికి సహకరించడంతో పాటు ఇంకా ఇండస్ట్రీ ఒక ప్లేస్ లో ఉండే విధంగా పూర్తి ఏదైతే ఇప్పుడు అందరూ జూబ్లీస్ ఇట్లా ఈ రకంగా ఉన్నారు కాబట్టి అలా కాకుండా సిటీకి సంబంధించిన ఒక సిటీ లాగా ఏదైతే రామోజీ ఫిల్మ్ సిటీ ఏ రకంగా ఉందో సినిమాకి సంబంధించిన ఒక సిటీకి సంబంధించిన ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం ఉంటుంది. దాని దగ్గర కూడా మీకు సినిమా హీరోలకైనా వీళ్ళకందరికీ చిత్ర నిర్మాణం చేసే వాళ్ళకందరికీ కూడా అక్కడ ప్లేస్ లో అలాట్మెంట్ చేస్తామని కూడా ప్రభుత్వం వారికి భరోసా ఇస్తుంది. సో ఎవరు కూడా పెద్దగా అధైర్యపడాల్సిన అవసరం లేదు కూడా వారు భరోసా ఇవ్వబోతున్నారు. సో ఇవాళ చాలా కీలకమైనటువంటి భేటీ కాబట్టి ముఖ్యంగా ఈ టికెట్ల అంశమే ఎక్కువగా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు ఈ 24 క్రాఫ్ట్స్ చాలా మంది ఉన్నారు కాబట్టి ఈ చాలా మందికి మెంబర్షిప్స్ ఉన్నాయి. అలాగే చిత్ర పరిశ్రమ నుంచి వారు చేస్తున్న సేవలన్నీ ఉన్నాయి. ప్రభుత్వ సహకారం కూడా పూర్తి స్థాయిలో తీసుకోవాలి. ముఖ్యంగా హెల్త్ కార్డు విషయంలో కానీ ఈ పెన్షన్స్ విషయంలో కూడా కానీ ఇవన్నీ కూడా పేదలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి కళాకారులు వారికి ఇళ్ల స్థలాల పైన అంశం పైన కూడా వారిని కూడా పరిగణలో తీసుకునే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని కూడా చిత్ర పరిశ్రమ కోరబోతున్నట్టుగా వాళ్ళకు సమాచారం వస్తుంది. బెనిఫిట్ షోలు కావాలి, ప్రీమియర్ షోలు కావాలి, దాంతో పాటు అదనపు షోస్ ఎక్కువగా గతంలో 5వ షో ఆడించాలంటే కూడా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. 6-7 షో కూడా కావాలంటే కూడా వాళ్ళు ప్రతిపాదన పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే అది కూడా మల్టీప్లెక్స్ లో అయితే ఇది సాధ్యం అవుతుందని కూడా వాళ్ళు చెప్తున్నారు. సో దానితో పాటు టికెట్ల ధరలు అనేది కూడా ఎంతవరకు ఉండాలనే దాంట్లో కూడా ఇప్పటికే ఇండస్ట్రీలో చాలా వరకు వ్యతిరేకత వాళ్ళు మాట్లాడుతున్నప్పుడే వాళ్ళే పెంచుకుని అడిగారు. చాలా మంది ఇంకా పెంచితే మాకు చిన్న సినిమాలు దెబ్బతింటాయి, మిగతా సినిమాలు కూడా దెబ్బతింటాయి. సో మధ్యస్థంగా అన్ని చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని చిత్రాలకి రేట్లు అనేది ఫిక్స్ చేయాలి, అది అలాగే ఉండిపోవాలి, దానికి జీవోపం రిలీజ్ చేసుకోవాలి అనే ప్రతిపాదన అయితే పెట్టిపోతున్నారు. మంత్రులు కూడా వాటికి ఖచ్చితంగా సానుకూలత చెప్పారు కాబట్టి దాంతోపాటు ఈ ప్రైవేట్ ఈవెంట్స్ లోను అలాగే సినిమా రిలీజ్ అయినప్పుడు అక్కడ భద్రత అనేది ఖచ్చితంగా ఈరోజు చూసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా స్థానిక పోలీసులు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది కూడా వారు చెప్పే అవకాశం ఉండే సమాచారం ఉంటుంది. సో ప్రారంభమైంది కాబట్టి మీటింగ్ స్టార్ట్ అయింది. సో దాదాపు గంటన్నర పాటు వరకు కూడా అవి చర్చలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా డైరెక్టర్ల నుంచి కొన్ని సమస్యలను తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. బోయపాటి శ్రీని కానీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ కానీ, హరీష్ శంకర్ కానీ వీళ్ళందరూ కూడా కొన్ని ప్రతిపాదనలు కూడా చేస్తున్నట్టు సమాచారం అవి కూడా ఆవిడ చెప్పబోతున్నారు. దానితో పాటు మరికొన్ని కీలకమైనటువంటి ప్రతిపాదనల పైన కూడా చర్చలు జరగబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ప్రస్తుతం ఇక్కడ మీటింగ్ జరగబోతున్నటువంటి నేపథ్యంలో కొంతమంది ఇక్కడ ఆందోళన చేయడానికి బయట వచ్చారు. వాళ్ళని పోలీసులు ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోతున్నారు. సో చిత్ర పరిశ్రమ అధైర్యపడాల్సిన అవసరం లేదు.
కావాలని కొంతమంది రాష్ట్ర ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేసే విధంగా అల్లు అర్జున్ యొక్క వితంతాన్ని నెగిటివ్ కోణంలో వాళ్ళు చిత్రీకరిస్తున్నారు. అసలు వాస్తవ పరిస్థితి ఏం జరిగిందన్న దాంతో కూడా ఇవాళ ముఖ్యమంత్రి వైరికి కూడా చెప్పబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో అల్లు అర్జున్ సంబంధించిన విషయం పెద్దగా చర్చకు రాకపోయినప్పటికీ ప్రభుత్వం నుంచి కొంతవరకు కూడా మంత్రులు చెప్పే అవకాశం ఉంది. దాంతోపాటు దిల్ రాజు కూడా వీళ్ళ తొందరతో కూడా ఆల్రెడీ చర్చలు జరిపారు కాబట్టి సినిమా పెద్దలతో వారి నుంచి కూడా కొన్ని సూచన సలహాలు ఇచ్చారు. అవన్నీ కూడా నోట్ చేస్తున్నారు కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడు చెప్పబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ముఖ్యమంత్రితో సుదీర్ఘంగా వీళ్ళు చర్చిస్తున్న తర్వాత ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి ఇటు కర్ణాటకకి ఆయన బయలుదేరిపోతున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. సో చాలా భారీ భద్రత కమాండ్ కంట్రోల్ సెంటర్ కి ఎవరిని ఇక్కడ రానిస్తారు, ఓన్లీ ఆహ్వానితులకే ఇప్పటికే సిబ్బంది నుంచి ఒక లిస్టు పంపించారు కాబట్టి ఆ లిస్టు వాళ్ళని మాత్రమే లోపలికి అనుమతించారు. ఇంకా ఎక్స్ట్రా ఎవరైనా ఆహ్వానం లేని వారు వచ్చినా కూడా దిల్ రాజు అప్రూవల్ తో లోపలికి ఇస్తున్నారు. సో ఎక్స్ట్రా ఎవరైనా ఆహ్వానం లేని వారు వచ్చినా కూడా దిల్ రాజు అప్రూవల్ తో లోపలికి ఇస్తున్నారు. సో వచ్చే వాళ్ళకి అందరికీ కూడా మెసేజ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఈ ఏదైతే ఇప్పుడు మనం కనపడుతున్న ఈ బ్యారికేడ్ వేస్తారు ఇక్కడ ఒక లిస్టుతో అక్కడ సిఐ కానీ వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఆ లిస్టు చెక్ చేసి వాళ్ళని టిక్ చేసిన తర్వాత మాత్రమే లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రాణా.